మే 9వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన నా దృష్టికి వస్తే నిజంగా చాలా బాధపడ్డాను. ఆ విషయాన్ని ఈ వేదిక నుంచి ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ న్యాయస్థానంలో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పడేశారు. దాని మీద కూడా విచారణ జరిగింది, కొంత ఆర్డర్ కూడా వచ్చింది. అదేమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకు తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్లు చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళే కొట్టి చంపినా వాడే ఉరేసి చచ్చిపోయాడేనో లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్ ఆ సిఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? లాకప్ డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. 4గురిని తీసుకెళ్లారు, ఆ 4గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారు, ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఇంకొక మాట కూడా చెప్తా, మాకేమి మా పార్టీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళ మేనమామ, ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్ళపూడి నాగేశ్వరరావు, నన్ను చాలాసార్లు దూషించాడు. ఎందుకు దూషించాడు తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాడంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా? ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముందాయి, అదేమంటే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టినవారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికి? ఇది ఆటవిక సమాజం కాదా? చట్టం అమల్లో ఉందా? కృష్ణలంకలో జరిగిందే పక్కనే, ఇది దారుణం కాదా? నెల రోజుల వరకు ఇది బయటికి రాలా. ఏంటో తెలుసా? రాజీ అంట. ఎవరు? డీజీపీ గారు, కమిషనర్ గారు రాజీ పెట్టమంటున్నారంట, కోర్టు పాలిస్తామంటున్నారంట. వాళ్ళు చెప్పిందే, వాళ్ళ తాలూకా వాళ్ళు.
చంపేసి ₹1 చేస్తారా? శభాష్. పోలీసులు చంపేసి ₹1 చేస్తే సర్దుకుపోద్దా? ఏమిటిది? మీకు గుర్తుందో లేదో, ఈ మధ్యనే తమిళనాడులో కేసు వచ్చింది, చదివే ఉంటారు మీరు అందరూ. ఇలాగే లాకప్లో చంపేస్తే అందరికి ఉరిశిక్ష వేశారు. ఇది అంతకన్నా తక్కువేం కాదు, దానికన్నా డబల్ ఇది. చంపేయటం కాదు, సాక్ష్యాధారాలు లేకోకుండా, మనిషి లేకోకుండా బూడి చేసేశారు. ఏమిటిది? కోర్టులో వేస్తే ఇవాళ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది వాళ్ళే చెప్పారు, ఈ నాగేశ్వరరావు అని చెప్పారు నాకు. ఏమని ఇచ్చారు? 29వ తారీఖు లోపల వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ఇంకా దహనం అయిపోతే. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, 100% కరెక్ట్. నమ్ముతున్నా, నేను నమ్మే మైక్ ముందు చెబుతున్నా. బూడి చేశారు, ఇంక బూడిది ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ఇంత దారుణంగా కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు ఇంత దారుణంగా మనుషుల్ని చంపేస్తున్నారు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని రక్షించే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది పవన్ కళ్యాణ్ గారు? హోంమంత్రి గారు కళ్ళు మూసుకున్నారా? మీ శాఖలో ఒక సిఐ ఒక అమాయకుడైన యువకుడిని చంపేస్తే ఏంటి సమాధానం? చెప్పగలరా మీరు? చెప్పలేరా? ఏంటి పరిపాలన? ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. పోలీసులు కేవలం ఎమ్మెల్యేలకు తొత్తుల్లాగానో, తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగానో వ్యవహరించడం కన్నా చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీకుంది. ఇట్ ఈస్ ఎ షేమ్ టు ది పోలీస్. పోలీసులకి ఇది షేమ్, సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఐ నో చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సిగ్గుపడాలి. కాకపోతే వాళ్ళందరూ లూప్ లైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు, చింతమనేని ప్రభాకర్ మాటలు వినేవాడే ఫోకల్ పోస్టుల్లో ఉన్నారు. ఇది దారుణం, ఇది రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని ప్రజలు మరొకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఢిల్లీలో జనసేన ఆయన ఎవరండి? ఈ గెస్ట్ హౌస్ సీఎం గారి ఇల్లు లింగంనేని రమేష్ గారు టికెట్లు కొన్నారు. వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ జాతీయ సమస్యని ఏదో ఉపన్యాసాలు చెబుతున్నారు. ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతుంటే అక్కడ ఉపన్యాసాలు నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దగ్గర ఇక్కడే పెట్టుకోకూడదు. మొన్న హోటల్లో బుక్ చేసేవాడు కదా లింగంనేని రమేష్, అక్కడే పెట్టుకొని మీటింగ్. అక్కడికి వెళ్ళి ఏంటి నాకు అర్థం కాల. అసలు ఎక్కడుందో ఏం జరుగుతుందో, పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. మనకు అర్థం కాకపోతే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అది ఢిల్లీ వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం ఏంటి అంటే, లింగంనేని రమేష్ టికెట్లు కొన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం ఎక్కడ పెడితే అక్కడికి, నాకు అర్థం కాల. విజయవాడలో ఇంత ఘోరం జరుగుతుంటే అది కూడా నీ అభిమాని, జనసేన అభిమాని, కాపు సోదరుడు వాడిని చంపేస్తే ఇంకో ఆయన అంటాను వాడు మర్డర్ కేసులో ఉంటే చంపేస్తావా? మర్డర్ కేసులో చంపేస్తావా? నేను అడుగుతా ఉన్నా. దీనికి మాట్లాడ్డా పవన్ కళ్యాణ్ గారు నేను విమర్శిస్తే ఈ చనిపోయిన కుర్రోడి మేనలుడు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, మా పవన్ కళ్యాణ్ తిడతామని సంగతి తెలుస్తానని. మరి వాళ్ళ కుటుంబంలో వాడిని చంపేశారా ఈ పోలీసులు? మాట్లాడవాయంటే ఆ పక్కన సిఐ గారు ఆడు మర్డర్ కేసులో ముద్దాయండి, మర్డర్ కేసులో ముద్దాయి చంపేస్తారా? ఇంతమంది మర్డర్ కేసులో ముద్దాయి ఉంటారు, చంపేస్తారా? మీరు తీసుకెళ్ళి చంపేసి కృష్ణలంకలో తీసుకెళ్లి బూడి చేసేసి బూడి తీస్తారా? ఆ తల్లి అడుగుతుంది, అయ్యా చంపేస్తే చంపేసావు, డెడ్ బాడీ ఇవ్వమంటే ఎక్కడుంది డెడ్ బాడీ? తీసేశారు డెడ్ బాడీని కూడా. కాల్ చేసి పూజ చేస్తే తీసేవాళ్ళు కాల్ చేశారు, బూడిద ఇంకా ఉంది. ఆ బూడిదన్న ఇవ్వని అడుగుతున్నారు వాళ్ళు. కృష్ణానదిలో కలుపుకుంటాం, కాశీలో కలుపుకుంటాం, లేకపోతే కళ్ళేపల్లి కృష్ణానదిలో కలుపుకుంటాం, ఇవ్వమంటే అది లేదు బూడిద. ఇంత దారుణాలు జరుగుతుంటే నీ అభిమానులు, నీ కులపోళ్ళు చచ్చిపోతుంటే పోలీసుల చేతిలో, తెలుగుదేశం వాళ్ళ చేతిలో చచ్చిపోతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడితే ఏం ప్రయోజనం అనేది నా పాయింట్. ఆయన దేశాన్ని ఉద్ధరించే బదులు, సమాజాన్ని ఉద్ధరించే బదులు, హిందుత్వాన్ని ఉద్ధరించే బదులు నీ అభిమానుల్ని ఉద్ధరించడానికైనా కనీసం ప్రయత్నం చేస్తే కాస్త ఏదైనా మంచి జరుగుతుంది తప్ప ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇక్కడ కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి ఏదో మాటలు చెబితే మాత్రం జరగదనేది నా అభిప్రాయం.
ఇంతకు ముందే జాతీయ రాజకీయాల్లో ఉన్నాడుగా. బీజేపీతో కలిసి పోటీ చేయలే మొన్న తెలంగాణలో. అంటే అదేదో స్వామి చెప్పినట్టు రిలీజ్ అయిన సినిమానే మళ్ళీ రిలీజ్ చేసాం లాభం? రీటేకా, రిలీజా లేకపోతే రీమేకా? నాకు అర్థం కాల. ఈ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాననేది ఇది రీమేక్ సినిమా లాంటిది అనుకుంటా నేను అనుకోవటం. అందుకని ఏముంది, ఇంతకుముందు తెలంగాణలో నువ్వు పోటీ చేసావు కదా, బీజేపీ నువ్వు కలిసి పోటీ చేసిన మాట నిజం కదా. సరే అప్పుడేం ఓట్లు రాలేదనుకో, అది వేరే విషయం. అంటే ఎప్పటికప్పుడు ఏదేదో గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. కాస్త తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి. రాజకీయాలు మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా రాజకీయాలకు పనికొచ్చేటటువంటి పరిజ్ఞానాన్ని మీరు సాధించలేకపోవటం చాలా విచారకరం, బాధాకరం. అది చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉందని మనవి చేస్తున్నాను. ఆంధ్ర ఎవరికైనా హక్కు ఉంది కదా, అది మీ ఇష్టం, అది పార్టీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము ఉన్నాము, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళు తమిళనాడులో పోటీ చేస్తే కాదంటారా చట్టబద్ధంగా? మా ఇష్టం అది. మేము పోటీ చేయకూడదామన్నా పోటీ చేయలేదు, ఆయన పోటీ చేయలేము కూడా పోటీ చేయమను. ఆ భారతదేశంలోనే కాదు, అవసరం శ్రీలంకలో కూడా వెళ్ళి పోటీ చేయమని ఎవడు కాదన్నాడు? పోటీ చేయడానికి ఎవరికైనా కొంత గెలుస్తారా గెలవరా అనేది వేరే విషయం. ఇదేంది దీనికేంటో మధ్య మధ్యలో ఉగ్ర రూపం వచ్చినట్టు తెలంగాణ వెళ్ళి ఒక మీటింగు, ఢిల్లీ వెళ్ళి ఒక మీటింగు, టికెట్లు కొనేవాడు ఉన్నాడు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీటింగ్లు పెడితే ఏం లాభం చెప్పండి. సో ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ రాజకీయ పక్షం మీదే నువ్వు దృష్టి పెట్టలేని వాడివి. నీకున్న 175 నియోజకవర్గాల్లోనూ నీ కార్యకర్తలను సంతృప్తి పరచలేని వాడివి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు నేను అడుగుతా ఉన్నా. ఊరినే శాంపిల్గా అడుగుతున్నా, కోపం తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. మీకు 21 సీట్లు ఉన్నాయి, 175 సీట్లలో కడవాయి ఉన్నాయి. సరే వాళ్ళు మీరు ఏదో పొత్తు పెట్టుకున్నారు. కనీసం 175 సీట్లలో 21 సీట్లలో కాకుండా కడమా చోట్ల ఉన్నటువంటి జనసేన నాయకుల్ని నువ్వు కలిసేది లేదు, వాళ్ళ సాధక బాధకాలు వినేది లేదు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద రెచ్చిపోతుంటే మాట్లాడేది లేదు. నువ్వు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ముందు నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకుంటే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి అర్హత ఉంటుంది. నా ఇష్టం నేను మాట్లాడతానంటే వినేవాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుకో, మనకేం అభ్యంతరం లేదు. వెళ్తానే ఉంటాడు. ఆ మధ్యన పవన్ మన ఈయన కూడా